హలో ఫ్రెండ్స్, ఈరోజు అరటిపండు వేసి మాల్పువా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాగా పండిన ఒక అరటిపండుని తొక్క తీసి బౌల్లోకి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసి ఫోర్క్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాంటి నూడిల్స్ స్పూన్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకోండి. స్మూత్గా రావాలి బ్యాటర్. ఈ అరటిపండుతో పాటే పంచదార వేయడం వల్ల పంచదార అనేది ఈజీగా కరిగిపోతుంది, అందుకే ఇప్పుడు వేసాను. ఇలా స్మూత్గా వచ్చేలా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోస్తూ కలుపుతూ ఉండండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాంటి హ్యాండ్ విస్కర్తో అయితే ఈజీగా ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేలా కలుపుకోవచ్చు. దీనికి ఎగ్జాక్ట్లీ 2 కప్పుల దాకా పాలు పడతాయి. మీకు ఇలా కలపడానికి ఇబ్బందిగా ఉంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం పంచదార సిరప్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి. సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్, చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. పంచదార పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 5-6 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత ఈ సిరప్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక పాత్రలో ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఆయిల్లో గరిటెతో వేసుకోవాలి. మీరు ఐరన్ కడాయి తీసుకున్నా, ఇలా నాన్ స్టిక్ కడాయి తీసుకున్నా కూడా ఇలా ఫ్లాట్గా ఉండేలా చూసుకోండి. ఇలా ఫ్లాట్గా ఉంటేనే మాల్పువాలు పర్ఫెక్ట్గా వస్తాయి. కడాయి లోతుగా ఉంటే మాత్రం అంతగా పర్ఫెక్ట్గా రావండి. ఆయిల్లో బ్యాటర్ వేసిన తర్వాత వాటంతట అవే పైకి తేలాలి. అప్పుడే మనం రెండో వైపుకి తిప్పేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. మరొక వాయి వేసేటప్పుడు ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు. మంటని తగ్గించి వేసుకోండి, పర్ఫెక్ట్గా కాలుతాయి. ఆయిల్ ఎక్కువగా వేడెక్కితే మాల్పువాలు ఎక్కువ వెడల్పు అవుతాయి, అలాగే పూర్తిగా విచ్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మాల్పువాలు మీడియం హీట్లోనే చేసుకోవాలి. ఇవి ఎర్రగా అయ్యేలోపు మొదటగా వేసిన మాల్పువాల్ని పంచదార సిరప్లో డిప్ చేసుకోండి. వీటిని సిరప్లో వేసిన తర్వాత ఎక్కువసేపు నాననివ్వకండి. జస్ట్ 30 సెకండ్స్ పాటు ఉంచి తీసేయండి. మాల్పువాల్ని వేడివేడిగా వేస్తున్నాం కాబట్టి పాకం బాగానే పీల్చుకుంటుంది. కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ 30 to 1 minute అంతే. ఈలోపే వీటిని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, రెండోసారి వేసినవి కూడా ఎర్రగా అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి పంచదార సిరప్లో వేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని పంచదార సిరప్లో డిప్ చేస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, చాలా చక్కగా సింపుల్గా మాల్పువాలు రెడీ చేసుకున్నాము. వీటిని పంచదార సిరప్తో పాటే తినేయచ్చు, లేదంటే సిరప్లో నుంచి తీసిన తర్వాత కాసేపు ఆరనివ్వండి, ఆ తర్వాత తినండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, దానికి గల కారణాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ.